వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను యూనిట్ 2లో నుంచి మన ఈ గ్లోబల్ బిజినెస్లో యూనిట్ 2 నుంచి షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు వినండి, అయితేనే మంచి అర్థమైపోతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి చూసుకుంటే మీకు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు, దీనిలో నుంచి అడుగుతాను. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రికరింగ్ రెవెన్యూ. రికరింగ్ రెవెన్యూ ఏంటో చూడండి ఇక్కడ. రికరింగ్ రెవెన్యూ ఈజ్ ఇన్కమ్ ఎర్న్డ్ రెగ్యులర్లీ. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సబ్స్క్రిప్షన్స్ ఆర్ మెంబర్షిప్స్. ఇట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ టు బిజినెస్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ కస్టమర్ రిటెన్షన్. సో ఏంటంటే లైక్ ఇప్పుడు మనము నెట్ఫ్లిక్స్ కానీ, అలాగే మనం మొబైల్ రీఛార్జెస్ కానీ ఇవన్నీ వేసుకుంటాం కదా. ఏంటంటే లైక్ ప్రతి నెల మనం ఏం చేస్తాము, సబ్స్క్రిప్షన్ ప్లాన్ని మనం కట్టాలి కదా డబ్బులు. ప్రతి నెల కడితేనే కదా మనకు డబ్బు వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే చేయరు కదా. సో ఒక్కసారి మనం కస్టమర్ అయినాం అనుకో, డైరెక్ట్గా మనము ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ కావాలని చెప్పేసి కంపల్సరీగా మనం డబ్బులు కడతాం అన్నట్టు. అంటే ఒక కస్టమర్ నుంచి ఫిక్స్డ్గా వాళ్ళకి మన దగ్గర నుంచి ఇన్కమ్ పోతుంది. సో దాన్ని ఏమంటారంటే రికరింగ్ రెవెన్యూ అంటారు. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సబ్స్క్రిప్షన్ అండ్ మెంబర్షిప్స్. చెప్పాను కదా, సబ్స్క్రిప్షన్స్ కానీ మెంబర్షిప్స్ కానీ దాని నుంచి మన వాళ్ళకి డబ్బులు పోతాయి అట్లనమాట. నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఫినాన్షియల్ స్టెబిలిటీ టు బిజినెస్. సో బిజినెస్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అనమాట. ప్రతి నెల వాళ్ళకు ఇన్కమ్ పోతుంటుంది కాబట్టి వాళ్ళ యొక్క బిజినెస్ అనేది ఒక స్టెబిలిటీ లాగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇట్ ఇంప్రూవ్స్ కస్టమర్ రిటెన్షన్. కస్టమర్ రిటెన్షన్కి కస్టమర్స్కి ఒక రిటెన్షన్ అంటే ఆయన దగ్గరనే కస్టమర్ ఉంటాడు, ఎట్టుబోడు అనమాట. వాళ్ళ బిజినెస్లో ఒక కస్టమర్ ఒక్కసారి వస్తే ఇంకా కొద్దిగా ఆయన ఆ బిజినెస్ నుంచి మారడానికి లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం జియో సిమ్ తీసుకుంటాం, వాడు ఒక మంచి సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి జియో సిమ్ తీసుకున్నాం. సో ప్రతి నెల వాళ్ళ సర్వీస్ కావడానికి మనం ఏం చేస్తాం, డబ్బులు పే చేస్తున్నాం, రీఛార్జ్ చేసుకుంటున్నాం. సో అదే కానీ నెక్స్ట్ మంత్ ఇంకో సిమ్ తీసుకోవడం, ఆ నెక్స్ట్ మంత్ ఇంకో సిమ్ తీసుకోం కదా, కొన్ని రోజులు ఉంటాం కదా. సో వాళ్ళ యొక్క బిజినెస్ లో మనం కస్టమర్స్ అనేది కొన్ని రోజులు మంచి ఒక లాంగ్ టైమ్ గా స్టే చేస్తాం అనమాట. అట్లా కస్టమర్ రిటెన్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. దీన్ని రికరింగ్ రెవెన్యూ అంటారు. నెక్స్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అంటారు దాన్ని షార్ట్ ఫామ్ లో. చూసుకుంటే సిఆర్ఎం అంటే ఏంటంటే కస్టమర్ మన దేవుళ్ళు అని చెప్పేసి అంటారు కదా బిజినెస్ వాళ్ళు, అదన్నమాట. కస్టమర్ కి బిజినెస్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అనమాట. సిఆర్ఎం మేనేజ్మెంట్. సిఆర్ఎం మేనేజెస్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ డాటా. వాళ్ళ యొక్క డాటాని తీసుకొని ఇప్పుడు షాపింగ్ మాల్లో మనం షాపింగ్ చేయగానే జూడియో వాళ్ళు కానీ, ఇలా పెద్ద పెద్ద మాల్స్ వాళ్ళు కానీ ఏం చేస్తాడు, మనది ఒక డాటా తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు, మన యొక్క ఫోన్ నంబరు, ఈమెయిల్స్ అటువంటివి తీసుకొని ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ రన్ అయినప్పుడు ఏమైనా లక్కీ డ్రాలు ఇటువంటి డిఫరెంట్ రన్ అయినప్పుడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా మన వాట్సాప్కి పంపిస్తాడు. అలాగే జూడియో వాళ్ళు ఇప్పుడు ఆఫర్స్ ఉండగానే మన వాట్సాప్కి వచ్చేస్తుంది. అట్లా అంటే కస్టమర్కి కావాల్సినది ఏంది, వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్, ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు లైక్ నువ్వు క్లాత్ షాపింగ్ చేసినావు అనుకో, లైక్ బట్టలు షాపింగ్ చేసినావు అనుకో, బట్టల పైన ఆఫర్లు ఉండగా నీకు పంపిస్తాడు అనమాట. అట్లా అనమాట. మన దగ్గర డాటా తీసుకొని మనతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేస్తారనమాట. మంచి ఇంటరాక్ట్ అయ్యి ఏంది కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆయన ఎప్పుడు ఆఫర్లు పెడుతున్నావు మనకు తెలియదు కదా. మనము వాళ్ళ దగ్గర ప్రతిసారి మనము ఆ షాప్కి వెళ్ళి చూడం కదా. అది ఏమవుతుంది, డైరెక్ట్ మనకు ఫోన్లో మెసేజ్ వస్తుంది. సో మనం ఆఫర్లను గ్రాప్ చేసుకుంటాం. సో మనం కూడా సాటిస్ఫై అవుతాం అట్లనమాట. ఇట్ ఇంక్రీజెస్ కస్టమర్ లాయల్టీ. మన పైన కస్టమర్ యొక్క లాయల్టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్ సపోర్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెసిషన్. సో ఏంటి, సేల్స్ పెరుగుతాయి, సో మార్కెటింగ్ డెసిషన్స్ వస్తాయి మనకు. అంటే ఎందరు మంది ఇప్పుడు ఈ ఫోన్లో పంపించగానే ఇప్పుడు లైక్ నీకు వాట్సాప్గా మెసేజ్ వస్తుంది, నువ్వు పోయింటే బై చేస్తావు. మళ్ళీ నీ నంబర్ వాళ్ళకి తెలుసు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు, ఒక కస్టమర్ ఎన్నిసార్లు వస్తున్నాడు మన దగ్గరికి, ఎంత బై చేస్తున్నాడు, అంటే ఒక కస్టమర్ నుంచి మనకి ఇంత ప్రాఫిట్ ఉందా అని చెప్పేసి, ఇందరు కస్టమర్ నుంచి ఎంత ప్రాఫిట్ ఉందని చెప్పేసి వాళ్ళకి మార్కెటింగ్ చేయడానికి డెసిజన్ ఏర్పడుతుంది అన్నమాట. దేని ద్వారా, సిఆర్ఎం ద్వారా. ఇదన్నమాట. ఓకే. Next, e-marketplaces. E-marketplaces are online buying and selling platforms. They connect buyers and sellers digitally. They provide multiple products options. They support secure online payments. సో ఈ మార్కెట్ ప్లేస్ అంటే సింపుల్గా అమెజాన్ తీసుకుందాం. అమెజాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ షాప్స్ ఉంటాయి. అంటే లైక్ సెల్లర్స్ ఉంటారు. మనము ఫోన్స్ కొంటాం, ఫోన్స్కి ఒక సెల్లర్ ఉంటాడు, బట్టలకు ఒక సెల్లర్ ఉంటాడు, గ్యాడ్జెట్స్కి ఒక సెల్లర్ ఉంటాడు. ఇప్పుడు మన అమెజాన్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఆ ఐటమ్స్కి ఒక డిఫరెంట్ సెల్లర్ ఉంటాడు. కానీ అవన్నీ అమెజాన్ వాడి అంటే అమెజాన్ కాదు. అమెజాన్ అనేది జస్ట్ ఒక మధ్యలో మీడియేటర్ అంతే. ఒక సెల్లర్స్ నుంచి మనము బై చేసుకుంటాం. మనము అమెజాన్లో ఆర్డర్ చేస్తే అమెజాన్ ఆర్డర్ అనేది సెల్లర్స్కి పంపిస్తుంది. సెల్లర్స్ ఏమో ఆ ఆర్డర్ని ప్రాసెస్ చేసుకొని ఆ ఒక వస్తువు అమెజాన్కి పంపిస్తే అమెజాన్ మనకు రీచ్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట. మధ్యలో అమెజాన్ ఏం చేస్తుంది అంటే జస్ట్ కమిషన్ తీసుకుంటుంది అట్లనమాట. దీన్నే ఈ మార్కెట్ ప్లేసెస్ అంటారు. ఈ మార్కెట్ ప్లేసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఆన్లైన్ బయింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏంది, దే కనెక్ట్ బయర్స్ అండ్ సెల్లర్స్ డైరెక్ట్లీ.
డిజిటల్లీ. సో మనకు ఆన్లైన్లోనే కనెక్ట్ అవుతారనమాట. ఓకే, మనం ఏదైనా ప్రోడక్ట్ మనకు ఏదైనా డిఫెక్ట్ వస్తే డైరెక్ట్గా మనము అక్కడ రైజ్ చేయగానే రైజ్ అనేది డైరెక్ట్ మన క్వేరీ అనేది ఆ సెల్లర్కి వెళ్ళిపోతుందంట. ఆ ప్రోడక్ట్ సరిగ్గా లేదని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. వెంటనే వాళ్ళు రీఫండో లేకపోతే రీప్లేసో ఇట్లాంటివి ప్రాసెస్ చేస్తారు. నెక్స్ట్ దే ప్రొవైడ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఆప్షన్స్. ఏంటి, నువ్వు ఒక సెల్లర్ నుంచి లైక్ ఇప్పుడు నువ్వు ఒకటేసారి బట్టలు ఆర్డర్ చేసుకోవచ్చు, గ్యాడ్జెట్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఫోన్స్ ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకేమంటే అవన్నీ ఒకటేసారి ఆర్డర్ చేసుకో. డిఫరెంట్ సెల్లర్స్ నుంచి ఒకటేసారి నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఒకటేసారి ఒక ఒక ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఒకటేసారి నువ్వు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చూసుకుంటే సింపుల్గా ఒక మాల్లో పోయినాం అనుకో, మనకు మనకు గ్యాడ్జెట్ షాప్ ఉంటుంది, బట్టల షాప్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు మాల్స్ చూసుకున్నాం అనుకో, హైదరాబాద్లో నెక్సెస్ మాల్ కానీ, లూలు మాల్ కానీ, కొత్తగా అయిన లేక్ షోర్ మాల్ కానీ, ఇవన్నీ చూసుకుంటే దాంట్లో మనకు లాస్ట్ ఫ్లోర్లో ఏముంటుంది, గేమింగ్ జోన్ ఉంటుంది, అలాగే మనకు థియేటర్ ఉంటుంది, మూవీ చూసుకోవచ్చు, అలాగే షాపింగ్ చేయొచ్చు, అక్కడ ఫుడ్ కోర్ట్లో మనం పోయి తినొచ్చు. అట్లనమాట. ఒక్కసారి ఒక ప్లేస్కి పోతే అన్ని పనులు జరిగిపోతున్నాయి. అలాగే ఈ మార్కెట్ ప్లేసెస్లో అంటే ఆన్లైన్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఒకేసారి మనము బట్టలు ఆర్డర్ చేసుకోవచ్చు, ఒకేసారి మనము లైక్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. దీన్నే ఈ మార్కెట్ ప్లేసెస్ అనమాట. ఈ మార్కెట్ ప్లేసెస్ అంటారు అనమాట. ఓకే, సో దీంట్లో మనం డైరెక్ట్గా సెక్యూర్ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే డైరెక్ట్ మన బ్యాంక్ నుంచి వాళ్ళకి వెళ్ళిపోతే, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ప్రాసెసింగ్ కానీ ఫెయిల్ కానీ అవ్వచ్చు. మళ్ళీ ఇంటర్నెట్ దానికి మనం రీబ్యాక్ వచ్చేసేయమని మళ్ళీ తర్వాత పే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫ్రాడింగ్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది, మనకు ఆన్లైన్ చేసుకోవచ్చు అట్లనమాట. ఓకే, ఫ్యూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ డిజిటల్ సర్వీసెస్ టు యూజర్స్. సో మన యూజర్స్కి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. దిస్ అబౌట్ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు హెల్ప్ రైజ్ చేస్తే మనకు ఒక కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అనేది మనకు కాంటాక్ట్ అయ్యి మన యొక్క ప్రాబ్లమ్ తెలుసుకొని మనకు రిజాల్వ్ చేస్తారు. ది హెల్ప్స్ బిజినెస్ రీచ్ కస్టమర్స్. ఏంటి, బిజినెస్ని కస్టమర్కి రీచ్ అయ్యేటట్టు యూస్ చేయనమాట ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ షాపింగ్ అండ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్. ఇప్పుడే చెప్పాను కదా, షాపింగ్ చేసుకోవచ్చు, ప్లాట్ఫామ్స్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అట్లా. నెక్స్ట్ ఈ క్యాష్ అంటే సి అంటే బి2సి అంటే చెప్తా చూడండి. ఈ క్యాష్ రివర్స్ టు ఎలక్ట్రానిక్ మనీ యూజ్డ్ ఆన్లైన్. ఈ క్యాష్ అంటే ఏంటి, మనం ఆన్లైన్లో యూపీఐ నుంచి యూపీఐకి పే చేసుకోవచ్చు. ఒక బిజినెస్ మన దగ్గర ఉన్న డబ్బులు డైరెక్ట్గా ఎక్కడైనా ఇప్పుడు పెట్రోల్ బంక్లలో పే చేయొచ్చు, షాపింగ్లో పే చేయొచ్చు, ఫుడ్ కోర్ట్లో పే చేయొచ్చు, ఎవరైనా సరే డైరెక్ట్గా మనం ఆన్లైన్లో పే చేయొచ్చు అనమాట. డబ్బులు మన బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్లోకి వెళ్ళిపోతాయి. ఎటువంటి లిక్విడ్ అవసరం లేదు. మనం ఏటీఎంలో పోయి ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు, ఏమైనా అవసరం లేదు. డైరెక్ట్ మన బ్యాంక్లో నుంచి కట్ అయ్యి వాళ్ళ బ్యాంక్లో పడతాయి అనమాట. దీన్ని ఎలక్ట్రానిక్ క్యాష్ అంటారు. నెక్స్ట్ సి కస్టమర్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్. ఒక కస్టమర్ నుంచి ఒక కస్టమర్కి ట్రాన్సాక్షన్ అయితే దాన్ని సి2సి అని అంటారు. ఓకే, నెక్స్ట్ బి2సి బిజినెస్ నుంచి కస్టమర్ ట్రాన్సాక్షన్. ఒక బిజినెస్ నుంచి కస్టమర్కి ట్రాన్సాక్షన్ పోతుంది అనమాట అట్లా. దీస్ మోడల్స్ సపోర్ట్ డిజిటల్ కామర్స్కి ఈ మోడల్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, అలాగే సి2సి అంటే కస్టమర్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓఎల్ఎక్స్లో ఒక కస్టమర్ పాత వస్తువు పెడతాడనమాట ఆ సైట్లో. మనం ఏం చేస్తాం, ఒక కస్టమర్ అది మనకు నచ్చితే బై చేస్తాం. సో ఇక్కడ సి2సి కస్టమర్ నుంచి కస్టమర్కి ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ బి2సి బిజినెస్ నుంచి మనం ఏదైనా బై చేయాలనుకున్నాం అనుకో కస్టమర్. ఇప్పుడు ఒక లైక్ అమెజానే ఉంది. అమెజాన్లో ఒక సెల్లర్ ఉన్నాడు, ఒక బిజినెస్ ఉంది, ఒక సెల్లర్. ఆ బిజినెస్ నుంచి మనం ఒకటి కావాలంటే మనం ఆర్డర్ చేసుకుంటే ఆయన మనకు ప్రొవైడ్ చేస్తాడు. సో మన కస్టమర్ నుంచి బిజినెస్కి ట్రాన్సాక్షన్ ఏర్పడుతుంది అనమాట. త్రూ ఏంది, ఆన్లైన్ పేమెంట్స్ కావచ్చు, లేకపోతే కార్డ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు అట్లా. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ని బి2సి అంటారు. అలాగే ఓఎల్ఎక్స్లో ట్రాన్సాక్షన్ ఏమంటారు, సి2సి అంటారు అట్లనమాట. ఇవన్నీ డిజిటల్ కామర్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట అట్లా. ఇదే అన్నమాట జస్ట్ యూనిట్ 2లో నుంచి జస్ట్ మనకు ఎన్ని ఉన్నాయి, 5 ఆన్సర్స్ ఉన్నాయి. సో సింపుల్గా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఒకసారి చూసుకుంటే అర్థమైపోతాయి. అన్ని రియల్ లైఫ్లో జరిగేటివి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ యూనిట్ 3 యూనిట్ 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే యూనిట్ 5 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.